హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వసంత సంజీవి వ్లాగ్స్. టిఫిన్ అయిపోయింది అందరికీ ఫ్రెండ్స్. ఇప్పుడే పనులు అయిపోయినాయి, స్నానం అయిపోయింది, టిఫిన్ చేశాను. ఈరోజు రవ్వ పొంగల్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ అయితే చూపించలేదు, కొంచెం లేట్ అయింది. మా పాప కూడా నిద్ర లేవలేదు, చూపించలేదు. అందువల్ల ఈరోజు మేమిద్దరం ఉదయం టిఫిన్ కానీ ఈరోజు చట్నీ ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఏదో పొడి వేసుకున్నాము అని చెప్పేసి కారపొడి ఉన్నాయి, అవే ఇద్దరం వేసేసుకుంటున్నాము. శనగపప్పు కూడా ఎప్పుడు చేసి పెట్టుకుంటున్నాము. శనగపప్పు కూడా వేసుకొని తినేద్దాం అనుకున్నాం మేము ఇద్దరమే కదా అని. రవ్వ పొంగల్ బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఒకరోజు చూపిస్తాను. తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వంట చేసేటప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, టిఫిన్ అయితే అయిపోయింది. కాసేపు అలా కూర్చున్నాము, రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు వంకాయ బజ్జీ ఎర్రగడ్డ కారం చేస్తామనుకుంటున్నాను. వాటికి వెజిటేబుల్స్ అన్నీ తరుగుతున్నాను. వాటి పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని టమాటాలు తరుక్కోవాలి. ఇందులో నీళ్ళలో ఉప్పు వేసుకొని వంకాయలు తరుక్కోవాలి. ఇవి కొంచెం ఇలా తీసేయండి ఫ్రెండ్స్, ముచ్చుకలు లాంటివి అవి ఎక్కువ వేయబాకండి, మంచిది కాదంటారు టమాటాలకి. నేను కూడా తీసేస్తాను. నీట్గా కూరగాయలు కట్ చేసుకొని ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ మా పాప ఒక్కటే ఉంది, అందుకని వెళ్ళలేదు. ఈరోజు కుంభాభిషేకం లాస్ట్ డే. ఈరోజు వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడికి పోతే లేట్ అవుతుందని పాప ఒక్కటే ఇంట్లో ఉందని వెళ్ళలేదు. నెల్లూరులో ఉన్న వాళ్ళ ఇల్లు ఉంటారు బాగా, రాజరాజేశ్వరి గుళ్ళో జరుగుతుంది కుంభాభిషేకాలు. నెల్లూరులో అందరూ వెళ్ళుంటారులే, అక్కడ ఏం జరిగినా ఫేమస్, ఎవరైనా వెళ్తారు అందరూ. మేమైనా అన్నిటికీ వెళ్తుంటాము. ఇప్పుడు మా పాప కొంచెం ప్రెగ్నెంట్ అని నేను పోవడం తగ్గించేసాను, ఒంటరిగా ఉంటుందని పాపం వదిలిపెట్టి వెళ్ళకూడదని. మా వదిన వాళ్ళైతే వెళ్ళారు. టమోటాలన్నీ ఇలా దొరుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం ఇవి తీసేసి. అందుకని ఈరోజు లంచ్ కొంచెం లైట్గానే తయారు చేస్తున్నాను. వెజిటేబుల్స్లో అన్ని రెసిపీస్ చూపిస్తుంటాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా కావాలంటే అడగండి, కామెంట్ చేయండి, నేను చేస్తాను. మా అక్క కూతురు వాళ్ళందరూ కూడా సాంబార్ పొడి పిన్ని నువ్వు బాగా చేస్తావు చెయ్యి అని అడుగుతున్నారు. అవి కూడా చేస్తాను. బయట పెట్టి చేద్దాం అనుకుంటున్నాం మేము మిద్దె పైన కూర్చొని, కానీ గాలి ఎక్కువగా ఉంది, పరమటి గాలి వెళ్ళింది కదా, అందువల్ల బయట కూర్చొని చేయలేకపోతున్నాం. లేదంటే మాకు మిద్దె మీద బాగుంటుంది, దానివల్ల చేయలేకున్నాను. మీకేమన్నా వెజిటేబుల్ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. వెజిటేరియన్స్ మేము. సాంబార్ పొడి, రసం పొడి, కరివేపాకు పొడి అవన్నీ కూడా నేను మిద్దె మీద ఒకరోజు కొంచెం గాలి తగ్గిన తర్వాత మిద్దె మీద కూర్చొని చుట్టుపక్కల అంతా మాకు వ్యూ చాలా బాగుంటుంది చూపిస్తూ చేస్తాను ఫ్రెండ్స్. గాలి వల్ల ఎక్కువ గాలి కొడుతుంది మిద్దె పైన, దానివల్ల స్టవ్ వెలగదని మేము చేయడం లేదు. ఒకరోజు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి అందరూ తప్పకుండా. లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. సరే, నీ కూరగాయలు కలుపుకొని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఒక 10 మినిట్స్లో కలుస్తాను. కూరగాయలన్నీ తరిగేసాను ఫ్రెండ్స్. సింపుల్ రెసిపీలే, వంకాయలు, టమోటా, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఇక రెడీ చేద్దామండి సార్, కూర రెడీ చేద్దాం. ఈ ఎర్రగడ్డ కారానికి ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలా. కొంచెం ఆయిల్ వేయాలి. ఇటువంటి వాటికి కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇటువంటి వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఎక్కువ అంటే కొంచెం తగినంతగా వేసుకోవాలా. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది. పోపు దినుసులు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం తెల్లగడ్డ నేను వేస్తాను, కొంచెం బాగుంటుందని. ఇలా చితగొట్టేయండి ఫ్రెండ్స్ తెల్లగడ్డలు, లేదంటే పగిలిపోతాయి, మొహం మీద పడతాయి, మన మొహం మీదే. కొంచెం కరివేపాకు, ఈ మా చెట్టు ఫ్రెండ్స్ తీసుకొచ్చాను, ఫ్రెష్గా ఉన్నది.
ఇది అయిపోయిందా? మీరు లంచ్ చేసే టైంలో మేము రెడీ చేస్తున్నాం, లంచ్ రెడీ చేసుకుంటాం. వేడిగా ఉంటే బాగుంటుందని ఇప్పుడు చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఇది ఎంతసేపు ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. అయిపోగానే ఇంకా లంచ్ చేసేస్తాం. మా వారికి గ్రౌండ్ అయిపోతే వండేసాను. దోసకాయ పప్పు కుక్కర్ పెట్టేసాను, అయిపోయింది. మా పాప వంకాయ బజ్జీ అడుగుతుందని వేడిగా ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్, వేస్తున్నాను. బాగా వేడి ఎక్కువగా ఉంటుంది, చదివేస్తాను. టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు వేసాను. ఇవి కొంచెం అలా వేగిన తర్వాత వంకాయలు వేస్తాను. రవ్వ కొంచెం అలా వేస్తే బాగుంటాయి అనుకున్నాను. వంకాయలు ఫ్రెండ్స్ ఇవి మా సైడ్ ఉంటాయి, ఒంగోలు సైడు. మాకు ఇవి చాలా ఇష్టము. నెల్లూరులో కొంచెం తక్కువగా దొరుకుతాయి. ఇవి కొనుక్కొని వచ్చి ఇవి అయితే భలే ఉంటాయి ఫ్రెండ్స్. మా అందరూ తీసేస్తారు. మేము మాత్రం చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా తింటుండేవాళ్ళు, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. పచ్చళ్ళు అయితే ఇంకా చాలా బాగుంటాయి. రేపు పచ్చడి కూడా చేసి చూపిస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్, వేస్తున్నాను. ఇవేంటో అనవాసండి, ఒకసారి తిని చూడండి తెలుస్తుంది. చూడండి మీకు చాలా బాగుంటాయి ఇవి. పచ్చళ్ళు అయితే ఇంకా ఎర్రగడ్డ వచ్చే కూడా చాలా బాగుంటాయి. మా పాప ఏందమ్మా వేస్తున్నావు అని అంటుంది. ఒకసారి తిని చూడమ్మా అని చెప్తుంది. నవ్వుతుంది మా పాప, నేను వేస్తుంది. అందరూ తీసేస్తాను, ఎందుకు వేస్తాను అని అంటుంది. చాలా బాగుంటాయి. మా పాప కూడా ఒకసారి తిన్న తర్వాత బాగున్నాయి అమ్మ అని బాగా తింటుంది. ఉప్పు నీళ్ళలో కడిగేసాను ఫ్రెండ్స్. ఉప్పులో వేస్తే ఇలా వస్తాయి కన్నం, లేదంటే కంద వచ్చేస్తాయి. వెంటనే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు వేయగానే ఉప్పు వేయాలి, సరిపడినంత ఉప్పు. వేసాను. ఇంకా ఒకసారి కలబెట్టేసి ఇది ఒక 10-15 నిమిషాలు పడుతుంది. కొంచెం సన్నగా మగ్గాలి, మరీ ఫ్రై అవ్వకూడదు. ఇది టమాటాలు వేసిన కొంచెం మగ్గినట్టు ఉంటే బాగుంటుంది కలుపుకోవడానికి. కొంచెం చింతపండు వేసుకోవచ్చు. నేనైతే టమాటాలు వేసాను కదా, ఆ పులుపు జాలేని చింతపండు వేయలేదు. కరివేపాకు కూడా కొంచెం పచ్చిది కూడా వేస్తున్నాను, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఈలోపు ఇది మగ్గేలోపు 10 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఎర్రగడ్డ కారం చేసేస్తాము. మా వారు కూడా వచ్చే టైం అయింది. ఈలోపు గబగబా చేసేస్తాను. రోలు అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది రోకల బండ నీట్గా 2 కడిగి పెట్టేశాను, తుడిచి ఆరబెట్టుకున్నాను. మిక్సీలో వేస్తే అదొక టేస్ట్ ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం పలుకులుగా దంచుకుంటే అదొక టేస్ట్గా ఉంటుంది. బయట పెద్ద రోలు ఉంది, దంచుతా ఉంటే ఎండగా ఉందని చెప్పి ఇది చిన్న రోలు ఇంట్లో ఉంటుంది. అందుకని దీంట్లో కొంచెమే కదా అని ఇందులో దంచేస్తున్నాను. ఎక్కువ మంది ఎవరైనా వస్తే దాంట్లో నూరుతాను పచ్చడి. బయట కొంచెం ఇలా పలుకులుగా దంచితే బాగుంటుంది ఫ్రెండ్స్. వంకాయ కూరలో కూడా వేస్తే బాగుంటుంది. వంకాయ కూర ఎర్రగడ్డ కారం వేసి అది కూడా చేస్తాను ఒకరోజు. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ నెల్లూరులో. ఈ టైంలో వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కొంచెం దంచుకున్న తర్వాత ఉప్పు కారం వేస్తే ఎగరకుండా ఉంటుంది, మరి కళ్ళలో పడుతుంది అని ముందు ఎర్రగడ్డ కొంచెం దంచుకున్నాను. కొంచెం బచ్చలు అయితే ఇక్కడే దంచేస్తున్నాను ఫ్రెండ్స్. మేము ఉండేది 2-3 అందులో ఇక్కడే చేస్తూ ఉంటాను. ఎవరైనా బంధువులు అలా ఎక్కువ మంది వచ్చినప్పుడు బయట పెద్ద రోళ్ళు దంచుతూ ఉంటాను. ఇదే పోతుంది. ఇది కొంచెం బాగా ఒక్కరవ బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది చిన్న రోలు కదా, అందుకని ఎగిపోతున్నాయి. పెద్ద రోలు అయితే నీట్గా లోపలే ఉంటాయి.
కొంచెం తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, వేస్తాను నేను. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు, మీరేం చేస్తున్నారు ఈరోజు కామెంట్ చేయండి. కొంచెం ఎర్రగడ్డలు అయితే చాలు, ఇంకా ఇంతవరకు మీద అయితే బాగుంటాయి. ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా కూరలే అవసరం లేదు, అంత బాగుంటాయి. పప్పు అవన్నీ వేస్ట్. దీని ముందు తెల్లగడ్డలు 2 వేసుకున్నాను, ఎక్కువ వేయలేదు, వేడి చేస్తుందేమని. తెల్లగడ్డలు అయితే ఒక 2 వేసాను. ఇలా పచ్చళ్ళు నూరుకుంటే పప్పు అవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్, ఇవే అంత బాగుంటాయి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మా చిన్నప్పుడు అంతా ఎక్కువగా ఇటువంటివే చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. కూరలు తక్కువ కదా, పల్లెటూరులో ఉండేవాళ్ళం మేము. కూరగాయలు అవి చాలా తక్కువ ఉండేవి. ఎక్కువగా గోంగూర, వంకాయలు, లేదంటే కూరగాయలు ఏమిటంటే ఇలా చేస్తుండేవాళ్ళు. ఇవే చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువగా పచ్చళ్ళే ఎక్కువ తినేవాళ్ళం ఫ్రెండ్స్. చింతకాయ పచ్చడి అటువంటివి ఎక్కువ తినేవాళ్ళం. ఇప్పుడు ఇంకా కూరలు చేసుకుంటున్నాము. మేము చిన్నప్పుడు చాలా పల్లెటూరులో ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడేం పెద్దగా కూరగాయలు దొరికేది లేదు. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ తగినంత. ఉప్పు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. నేను తినేదాన్ని బట్టి నేను వేస్తున్నాను. కొంతమంది ఎండుమిరపకాయలు కూడా వేసి దంచుతారు, కానీ నేను ఈ రోజులో ఎండుమిరపకాయలు వేసి దంచడం కొంచెం కష్టం, ఎగిరిపోతుంది. అందుకని కొంచెం కారమే వేస్తున్నాను. చిన్నగా దంచుకోండి ఇప్పుడు వేసిన తర్వాత, లేదా మళ్ళీ కళ్ళలో పడుతుంది కారం. అన్నం అయితే అయిపోయింది, బ్రౌన్ రైస్ అయితే. ఎర్రగడ్డ కారం కూడా అయిపోయింది. ఇవి ఎంత 5 మినిట్స్ ఫ్రెండ్స్ ఇది, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పాతకాలం వాళ్ళకి తెలిసి ఈ టేస్ట్లు అన్నీ, ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. మా వాళ్ళు ఏం తిని అనుకుంటారు. ఇవన్నీ నేను చిన్నప్పుడు తిన్నాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం. అయిపోయింది ఫ్రెండ్స్ తెల్లగడ్డ ఎర్రగడ్డ కారం అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో ఏం అవసరం లేదు, తినేమాత ఏమి అవసరం లేదు, ఆయిల్ కూడా అవసరం లేదు. ఇది వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని కమ్మగా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. నేనేం చేయలేదు ఫ్రెండ్స్, ఇందులో ఏం లేదు. ఎర్రగడ్డ, ఉప్పు, కారం, తెల్లగడ్డ 2 పాయలు అంతే ఫ్రెండ్స్. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఎర్రగడ్డ కారం రకరకాలుగా చేస్తుంటారు. నేను ఒకటి టమాటాలు వేసి చేస్తాను దోశల్లో, వాటికి అన్నంలో అంటే ఇలా చేస్తాను. ఇది కొంతమంది ఆయిల్ వేసి వేయించుకుంటారు, అలా వేస్తే 2-3 రోజులు కూడా ఉంటుంది. చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం మేము. వంటలు చేయాలని కానప్పుడు కొత్తలో ఎప్పుడు ఇది చేసి పెట్టుకునేవాళ్ళం ఫ్రెండ్స్ మేము. ఇదైతే ఈజీ ప్రాసెస్ అని ఎర్రగడ్డ కారం చేసి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టేవాళ్ళం. అదే వేసుకొని చేతగానప్పుడు కూరలు పెళ్ళైన కొత్తలు అలా చేసేవాళ్ళం ఎక్కువగా. ఇప్పుడైతే ఇదేం ఆయిల్లో వేయించను, ఇలాగే తినేస్తాం మేము. కూర కూడా కొంచెం వేగింది, ఇంకా కొంచెం వేగితే కారం వేసేస్తాను. కొంచెం ఇంకా ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. కారం వేస్తే అయిపోయినట్టు, ఈరోజు లంచ్కి అయిపోయినట్టే. సో కూర మగ్గేదానికి 5 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. ఈలోపు ఒక 5 నిమిషాలు కలుస్తాము. ఈలోపు నేను రోలు అదంతా నీట్గా కడిగి పెట్టేసుకుంటాను. 5 నిమిషాలు కలుగుతాం ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చూద్దాం రండి. కూర అయిపోయింది. కొంచెం కారం వేద్దాం. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేయను, అందులో కొంచెం కారం ఎక్కువ వేసాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం అవసరం లేదు, తక్కువ వేసుకోవచ్చు. ఈ వంకాయలు తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్. కూర మామూలు వంకాయలు అంటే ఇవి కొంచెం తొందరగా మగ్గిపోతాయి. ఒక్క క్షణం మూత పెట్టి ఆపేయడమే ఫ్రెండ్స్, అయిపోయింది. కారం వేసినాక ఒక 2 నిమిషాలు కలిసి అయిపోయింది. అది ఆయిల్ పైకి వస్తుంది, అయిపోయినట్టే. ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్. ఇంకా ఈరోజు లంచ్లోకి ఏమేం చేశానో చూపిస్తాను అండి. ఏం చేయలేదు, తక్కువే చేశాను. ఈరోజు లంచ్కి ఏం చేశానో చూపిస్తాను అని ఫ్రెండ్స్. తెలుసు కదా మీకు. ఇప్పుడు వంకాయ బజ్జీ చేశాను. ఇది వేడిగా ఉన్నాయి అన్నీ.
వేడివేడిగా అన్నం, మా వారికి బ్రౌన్ రైస్, నిన్నటిది రసము చూపించాను కదా, ఎర్రగడ్డ కారం, ఇంకా పెరుగు, నంచుకోవడానికి చిప్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మాది ఈరోజు డిన్నర్కి దోశ పోస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ ఏం చేయలేదు, మధ్యాహ్నం కారం ఉంది, కొంచెం చట్నీ చేశాను. ఇదే ఈరోజు డిన్నర్. మాకైతే దోశ ఫ్రెండ్స్. మా ఆయన అయితే అన్నం వండమన్నాడు, వండేశాను. కర్రీస్ అయితే మధ్యాహ్నానికే వేసుకుంటా అన్నాడు. మాకు చట్నీ, దోశ, కారం మధ్యాహ్నం. అంతే ఫ్రెండ్స్ ఈరోజు డిన్నర్. మా ఆయన అయితే టీవీ పెట్టున్నాడు ఫ్రెండ్స్, అందువల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దోశలు వేసుకుంటున్నాను. మధ్యాహ్నం వేసిన కారంతోనే కారం దోశలు కూడా వేసుకోవచ్చు. కారం మా పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టము, అందుకని ఎక్కువగా దోశలు చేస్తూ ఉంటాను నేను. కారం దోశ కూడా వేస్తున్నాను. చూడండి, మధ్యాహ్నం చేశాను కదా, ఆ కారంతో కారం దోశ వేసుకోవచ్చు. చట్నీ, కారం అన్నీ చేశాను. ఇదో కారం దోశ వేస్తున్నాను. ఆ కారం అయితే కాకపోతే దాని రుచి ఇది అంతగా అనిపించదు, అది బాగా టేస్ట్గా ఉంటుందంట. ముందు వీడియోలో మామూలు కారం చేశాను కదా, ఆ దోశ బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది. కారం దోశ, చట్నీ దోశ చట్నీ అవి చేసుకొని తింటున్నాము ఈరోజు. ఇంకా ఏం ఫ్రెండ్స్, మీరేం డిన్నర్ చేశారు? మాదైతే డిన్నర్ ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి. మా ఆయనకి అన్నం పెట్టేసి మేము కూడా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా డిన్నర్ అయితే అయిపోయింది. మీ డిన్నర్ అయిపోయిందా? ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.